వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లిలో ఎట్టకేలకు చేతులు కలిపిన కొనతాల రామకృష్ణ, పీలా గోవింద్. రామకృష్ణ గెలుపుకు కృషి చేస్తానని అంటున్న పీలా గోవింద్ సత్యనారాయణ. అనకాపల్లి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ, పీలా గోవింద్ భేటీ అయ్యారు. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణతో అనకాపల్లి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ శనివారం గవరపాలెంలోని సంతోషమాత గుడి సమీపంలో ఉన్న గోవింద సత్యనారాయణ కార్యాలయంలో భేటీ అయ్యారు. మాజీ మంత్రి రామకృష్ణ తన అనుచరులతో ఆయన కార్యాలయానికి విచ్చేశారు. రాజకీయ అంశాలపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో తన విజయానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. పార్టీ నిర్ణయం శిరోధార్యమని, పార్టీ ఏది ఆదేశిస్తే దానికి కట్టుబడి ఉంటానని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే మన ముందున్న లక్ష్యం అని అన్నారు. అందులో భాగంగానే తాను రామకృష్ణ గెలుపుకు కృషి చేస్తానని పీలా గోవింద్ సత్యనారాయణ ఇరు పార్టీల కార్యకర్తల హర్షాతిరేఖల మధ్య ప్రకటించారు. ఇద్దరి మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయి. ఇరు పార్టీలలో హర్షం వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గోవింద సత్యనారాయణ కార్యాలయం నినాదాలతో మారుమోగింది. త్వరలోనే భవిష్యత్ కార్యక్రమం చర్చించాలని ఇరు నాయకులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మళ్ల సురేంద్ర, బుద్దేడ జోగి నాయుడు, వాకాడ బాబు, శ్రీరామదాసు, గోవింద, చదరం నాగేశ్వరరావు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను వచ్చి కలవడం నేను ప్రోగ్రామ్ ఉన్నాను, మళ్ళీ ఎందుకు వచ్చారంటారు? నేను ప్రోగ్రామ్ ఉన్నాను, మీరు వస్తారన్నా తెలియదు. అలాగే సార్, నేను ప్రోగ్రామ్ ఉన్నానా, మీరు కూర్చోండి, నేనే వచ్చాను. అది నా సంస్థ, మా తల్లి నేర్పిన సంస్కారం. అంతే అవాయిడ్ చేయలేదు, అది కరెక్ట్ కాదు. అది నాకు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం ఒకసారి మాట్లాడి అన్ని అయ్యాక శాతం కంగారుగా ఉన్నది. అందుకే నేను మొదటి నుంచి ఫోన్ చేస్తున్నాను. వస్తే ఇంటికి వచ్చి కలుద్దాం, వస్తారు ధర్మం కదా. నేను అడగడం అందు గురించి 5 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. విజయవాడలో కలిసాం, ఆయనే పిలిచారు. ఇల్లు డిస్కస్ అయింది. అయిపోతుంది, నేను వచ్చేసాం. వచ్చేసిన తర్వాత అయినా ఫోన్ చేసి మళ్ళీ కూర్చొని 5వ తరగతి కూర్చోదు, తొందరపడదు. మా తొందర సార్ మీరు నాయకుడు చెప్పిన వరకు మీరు వెయిట్ చేయండి, మీ ధర్మం. నాకు టికెట్ అనౌన్స్ చేశారు కాబట్టి, బుత్తులో వీళ్ళిద్దరు కలిపి అనౌన్స్ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని తప్పు కాదు. వారం రోజుల నుంచి అనౌన్స్ చేసినా కలవకపోవడం ఏంటో. నేను బయట మీరు ఎక్కడికి కూర్చొని ప్రోగ్రామ్ మధ్యలో మానేసుకొని వచ్చారు. మధ్యలో ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. అది నాకు అదే ఇస్తారు. అధినాయక రేట్ స్టాండ్ తీసుకుంటే అదే స్టాండ్. ఎందుకు సార్ కూర్చొని రాబోయే రోజులు ఏం పరిస్థితి సార్ కూర్చొని చర్చించిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు రాజకీయాలు చూస్తాం కదా, ఏ నిమిషంలో ఏం జరుగుతుంది, దాకా నిమిషం వరకు ఏదైనా తెలుగుదేశం అది పక్క తెలుగుదేశంలో ఉంటాం. దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిలో కూడా కేవలం ఇక జనసేన వాళ్ళు తీసుకుంటారు అనేది రాకూడదు. మొదలు కూడా ఆ 2 పార్టీలు చూసుకోవాలి. మన ఎమ్మెల్యే ఎట్లా షేర్ చేసుకున్నాము, ఇవి కూడా అలాగే షేర్ చేసుకుంటూనే ఆ బంధం కట్టాలి. అందువల్ల మన వాళ్ళకు కూడా ఎవరైనా వీళ్ళకి అదే చెప్తున్నాను, నేను టీడీపీ వాళ్ళకి కూడా అదే చెప్తాను. ఎవరైనా సరే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏ పార్టీ అయినా 2వ పార్టీ వాళ్ళకి కూడా ప్రముఖ స్థానం ఉంటుంది, వాళ్ళకు కూడా ఉంటుంది. అదొకటే కాదు, నేను ఇంకోటి కూడా చెప్పాను. మనము ఈ కార్యక్రమం ఇప్పుడు నేను నా ప్లాన్ మనం నియోజకవర్గ స్థాయిలో స్టీరింగ్ కమిటీ ఈ స్టీరింగ్ కమిటీ ఎన్నికలు అయిపోయే వరకే అన్నది చాలా మంది అర్థం. ఇది ఎన్నికలు అయిపోయే వరకు కాదు, ఎన్నికల తర్వాత కూడా గవర్నమెంట్ వచ్చాక కూడా ఇదే స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు. రెండోది ఏంటంటే మళ్ళీ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో అన్ని లెవెల్స్లో కూడా ఈ స్టీరింగ్ కమిటీ కొనసాగాలి. కొనసాగితే ఏముందంటే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే స్టీరింగ్ కమిటీ చేస్తాం. లేదు రేపు డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది, మళ్ళీ ఇదే స్టీరింగ్ కమిటీ పెట్టుకొని ఇది ఒకరు వచ్చారు, ఒకరు వస్తే బాగా కాకపోతే 2వ అవసరం లేదు అని ఫీలింగ్ ఉంటుంది. స్టీరింగ్ కమిటీ 2 పార్టీ కనుకుంటాయి కాబట్టి గ్రామంలో పెళ్లికంటే ఆ స్టీరింగ్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. నా ఒపీనియన్ చెప్పండి సార్. పద్ధతిగా నడుచుకుంటే రాసేది లోపలి చెప్పేస్తాం. పద్ధతిగా పడిన కష్టాలన్నీ పడ్డారు. అయిపోతుంది సార్. స్టీరింగ్ కంపెనీలు ఇవన్నీ కూడా మాటలే తప్ప పని చేయవలసింది. 5 సంవత్సరాల్లో గుడ్ల కంటే దారుణంగా కష్టపడారు. ప్రతి ఒక్కరి మీద కేసులు బాధించారు. 4
అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళి వచ్చారు. ఎన్ని కష్టాలు పడ్డా 5 సంవత్సరాలు. నాకేం సార్ మా తండ్రి సంపాదించింది నాకు క్యాడర్ ఎవడైనా ఎంత కష్టపడుతుంది క్లియర్గా చూసే ప్రాక్టీస్. అయితే విలేజ్ అయితే 20 మంది రెవెన్యూస్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయి ఒక